హలో, ఈ వీడియోలో మనం నెల్సన్ మండేలా గారి ఇంటర్వ్యూ అనే ఒక టాపిక్ డిగ్రీలో థర్డ్ సెమిస్టర్లో ఒక ఇంటర్వ్యూ లెసన్, నెల్సన్ మండేలా గారి ఇంటర్వ్యూ విత్ లారీ కింగ్ అనే ఒక లెసన్ గురించి తెలుసుకుందాం. ఇంతకుముందు వీడియోస్ మనం స్టార్ట్ చేసుకున్నాము. నెల్సన్ మండేలా గారు సిఎన్ఎన్ ఛానల్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ గురించి. ఈ ఇంటర్వ్యూలో ఆయన జైలుకి వెళ్ళడానికి ఎలాంటి పరిస్థితులు దారితీశాయి, జైలు జీవితం ఎలా గడిచింది, జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి లైఫ్ని ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. 2000 సంవత్సరంలో సిఎన్ఎన్ అనే ఛానల్లో టెలికాస్ట్ అయిన ఒక ఇంటర్వ్యూ, లారీ కింగ్ లైఫ్ అనే ఒక షో ద్వారా జరిగిన ఒక ఇంటర్వ్యూ. దాన్ని ఎడిట్ చేసి ఒక గంట సేపు ఇంటర్వ్యూని ఎడిట్ చేసి మనకి లెసన్గా ఇవ్వడం జరిగింది సిలబస్లో. ఇంతకుముందు క్లాసెస్లో లారీ కింగ్ ఎవరైతే ఆ హోస్ట్ ఉన్నారో, యాంకర్ అనుకోండి, మండేలా గారిని అడిగిన క్వశ్చన్స్, మండేలా గారి ఇచ్చిన సమాధానాలు కొంతవరకు తెలుసుకున్నాం లాస్ట్ క్లాస్లో. దానికి కంటిన్యూగా ఇప్పుడు మనం ఈ క్లాస్ చూద్దాం. కింగ్ అడుగుతున్నారు లారీ కింగ్ మండేలాని, 26 years in prison. Take me back to the beginning. Were you taken right to the jail in Cape Town? సో 26 సంవత్సరాలు జైల్లో ఉన్నారు కదా, మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్దాం. అంటే ఆ టైంలో జరిగిన విషయాల గురించి మాట్లాడుకుందాం. సో మీరు కోర్టులో మీకు శిక్ష విధించిన తర్వాత కేప్ టౌన్ జైలుకి తీసుకెళ్లారా మిమ్మల్ని అని అడిగారు. కేప్ టౌన్ అంటే సౌత్ ఆఫ్రికాలో ఒక సిటీ పేరు. దానికి మండేలా గారు సమాధానం చెప్తున్నారు, వెల్, I was first imprisoned in Pretoria and then thereafter I was taken to Robben Island. I stayed there for a couple of weeks. I was taken back to Pretoria when I was charged in the Rivonia trial, when I was then sent to Robben Island for life. ఎస్, ముందు నన్ను ప్రిటోరియా జైలుకి తీసుకెళ్లారు, అక్కడ నుండి రాబిన్ ఐలాండ్కి తీసుకెళ్లారు. సో అక్కడ ఒక 2 వారాలు ఉన్న తర్వాత మళ్ళీ ప్రిటోరియాకి తీసుకొచ్చి అక్కడ నా మీద ఈ రివోనియా ఇష్యూకి సంబంధించి ఆ కేసుని నా మీద ఫైల్ చేస్తూ మళ్ళీ రాబిన్ ఐలాండ్కి తీసుకెళ్ళి అక్కడ లైఫ్ సెంటెన్స్ని, యావజ్జీవిత శిక్షని అక్కడ అమలు చేయడం మొదలుపెట్టారు. కింగ్ అడుగుతున్నారు, డిడ్ యూ గెట్ టు సీ ద బ్యూటీ ఆఫ్ కేప్ టౌన్ ఎవ్రీడే? సో మీరు కేప్ టౌన్లో ఉన్నారు కదా జైల్లో, చాలా అందమైన సిటీ అని అంటుంటారు. సో అక్కడ ప్రకృతి అందాన్ని మీరు ఎంజాయ్ చేశారా? మండేలా గారు చెప్తున్నారు, ఓ ఎస్ వి డిడ్, నో వి డిడ్, and we looked forward to going out to work because if you were on the eastern part of the island you could then see Cape Town, Table Mountain. You would actually see the models moving around and especially what is called the Devil Drive, and it was very lovely to work on that part of the island. యాక్చువల్గా ఎస్, నో కూడా. కేప్ టౌన్లో మేము చూడడానికి వెళ్ళాం, బట్ అంటే అక్కడికి ఆ ఏరియాకి అయితే వెళ్ళాం, కానీ ఆ కేప్ టౌన్ సిటీ చూడాలంటే ఈస్టర్న్ పార్ట్కి వెళ్ళాలి. అక్కడ మోడల్స్ ఉంటారు, మోడల్స్ తిరుగుతూ ఉంటారు, అండ్ అక్కడ మంచి మంచి టూరిస్ట్ ప్లేసులు కూడా చూడాల్సిన మళ్ళీ మంచి ప్లేసులు కూడా ఉన్నాయి. అక్కడ మేము వర్క్ చేయడానికి వెళ్ళాము అని చెప్తున్నాడు. అంటే జనరల్గా జైల్లో ఖైదీలతో వర్క్ చేయిస్తూ ఉంటారు, వర్క్ చేయించడానికి అక్కడికి వెళ్ళారు. సో ఆ ప్రకృతి అందాలని చూడడానికి కాదు. సో వాట్ కైండ్ ఆఫ్ వర్క్, ఎలాంటి పని చేశారు మీరు అక్కడ అంటే, వెల్ డిఫరెంట్. We start
first with crushing stones, making gravel for the roads. Then we went up to the quarry and dug a quarry again for the roads. But as time went on, we got friendly with the wardens, and I would come talk to them to say, what is going on here? We loved that work near the rubbish dump. సో ఎలాంటి పని చేసాము మేము అంటే, ముందు స్టోన్స్ క్రష్ చేయడానికి, రాళ్ళని క్రష్ చేయడానికి ఆ పని చేసాము. తర్వాత గ్రావెల్ తయారు చేయడం దాంతో, ఆ తర్వాత క్వారీని డక్ చేయడం, క్వారీని తవ్వడం, రోడ్లు వేయడం కోసం ఆ క్వారీని తీసుకువెళ్ళడం, ఇలాంటి పనులు చేసాము అక్కడ. ఆ టైంలో అక్కడ ఉన్న వార్డెన్స్తో, అంటే ఎవరైతే ఖైదీలను సూపర్వైజ్ చేస్తుంటారో జైలు వార్డెన్స్, వాళ్ళతో నాకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్లీనెస్ ఏర్పడింది, వాళ్ళకి నాకు మధ్య. సో ఎలా ఉన్నారు, వాట్స్ గోయింగ్ ఆన్ అని పలకరించేంత చనువు ఇద్దరి మధ్య ఏర్పడింది. ఆ వర్క్ని నేను చాలా బాగా లైక్ చేశాను. ఐ లవ్ ద వర్క్ అంటున్నాడు. కింగ్ అడుగుతున్నారు వై, ఎందుకు అలాగా అని. మండేలా గారు చెప్తున్నారు, బికాస్ we could then salvage newspapers which were thrown away. We were not getting newspapers for a long time, and we could then get the newspapers, clean them and go and read them in the evening in prison. అక్కడ మాకు న్యూస్ పేపర్స్ దొరికేవి. అయితే ఎప్పటికప్పుడు కొత్త న్యూస్ పేపర్స్ దొరికేవి కాదు, ఎందుకంటే ఖైదీలకి బయట ఏం జరుగుతుంది ఇలాంటి విషయాలు జనరల్గా తెలియనివ్వరు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఉద్యమకారులు కదా, సో ఉద్యమానికి సంబంధించిన ఏమైనా ఉంటాయేమో అని చెప్పి చదవనివ్వరు. బట్ పాత పేపర్లు అలాంటి ఏమైనా ఉంటే వాటిని తీసుకొని ఈవినింగ్ జైలుకి వెళ్ళిన తర్వాత మేము అక్కడ చదువుకుంటూ ఉండే వాళ్ళం ప్రిజన్లో. కింగ్ అడుగుతున్నారు, హౌ ఆర్ యూ ట్రీటెడ్ బై యువర్ గార్డ్స్? దే డోంట్ కాల్ దెమ్ గార్డ్స్, దే కాల్ దెమ్ వార్డెన్స్, రైట్? అక్కడ గార్డ్స్ అంటే ఎవరైతే జైల్లో మీకు కాపలా ఉంటారో వాళ్ళు గార్డ్స్. యాక్చువల్గా గార్డ్స్ కాదనుకుంటే వార్డెన్ అని పిలవలేము. బట్ వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు? మండేలా గారు చెప్తున్నారు, ఎస్ వార్డెన్స్, అవును వాళ్ళని వార్డెన్ అని పిలుస్తారు. సో కింగ్ అడుగుతున్నారు, హౌ డిడ్ దే ట్రీట్ యూ? వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేశారు? మండేలా ఆన్సర్, well, we had to fight for better treatment. The treatment at first was very bad for all of us, but as a result of the fight that we put up, our situation improved. అక్కడ మమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేసేవాళ్ళు కాదు స్టార్టింగ్లో, దానికోసం మేము ఫైట్ చేయాల్సి వచ్చింది. మమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయడం అంటే వీళ్ళని సరిగ్గా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. తర్వాత మేము ఫైట్ చేసాము, ఇంప్రూవ్ అయింది. మాకు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది బికాస్ ఆఫ్ అవర్ ఫైట్. హౌ కెన్ యూ ఫైట్ ద సిస్టమ్? సో ఎలా ఫైట్ చేస్తారు? సిస్టమ్తో మీరు ఎలా ఫైట్ చేయగలరు, వ్యవస్థతో మీరు ఎలా ఫైట్ చేయగలరు అని అడిగారు కింగ్. మండేలా, well, first we staged a number of hunger strikes, and which is one of the best weapons which the prisoners had. We also refused to carry out humiliating instructions and were punished for that, but we insisted. And then of course we had the International Red Cross, which would come to the island, and before they come they would of course relax and they would say, no, you don't have to work all day. If you wanted to go for a walk, you want to go to a washroom, you are free to do so. Then we knew that somebody important was coming. స్టార్టింగ్లో సరిగ్గా మనం ట్రీట్ చేసేవాళ్ళు కాదు, దాన్ని మేము ఫైట్ చేసాం, పోరాడాం. పోరాడాము అంటే ఒక బెస్ట్ వెపన్ ఏంటంటే, ఖైదీల దగ్గర ఉన్న ఒక వెపన్, వీళ్ళ దగ్గర ఆయుధాలు ఏముండవు కదా, వీళ్ళ దగ్గర ఉన్న బెస్ట్ ఆయుధం ఏంటంటే నిరాహార దీక్ష చేయడం. అది చాలా స్ట్రాంగ్ వెపన్. ఒక జైల్లో ఉంటున్న ఖైదీలకి సిస్టంలో ఫైట్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఏంటంటే నిరాహార దీక్ష చేయడం అనమాట. దానివల్ల ఆ జైల్లో వార్డెన్స్ చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు మా వల్ల. అండ్ వాళ్ళు చెప్పే పనుల్ని, కొంచెం కష్టంగా ఉండే పనుల్ని, గొడ్డు చాకరీని, వెట్టి చాకరీని మేము చేయడానికి నిరాకరించాం ఫస్ట్లో. అయినా సరే, అంటే మాకు దానివల్ల మమ్మల్ని బాగా టార్చర్ పెట్టారు, అయినా సరే తట్టుకొని సహాయం నిరాకరణ చేయడం జరిగింది. అంటే వాళ్ళు పని చేయమంటే దానిని మనం చేయకుండా ఉండడం, ఇలాగా మేము వాళ్ళు అడిగిన దాన్ని రిఫ్యూజ్ చేసుకుంటూ డినై చేసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత రెడ్ క్రాస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఎప్పుడైతే రెడ్ క్రాస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో అప్పటి నుండి కొంచెం మాకు ట్రీట్మెంట్లో చేంజ్ అవ్వడం జరిగింది. వాష్రూమ్కి వెళ్ళొచ్చు కావాలంటే, మీకు ఇష్టం లేకపోతే పని చేయకపోవచ్చు అంటే, ఇంతకుముందు రోజంతా పని చేయించేవాళ్ళు. ఎప్పుడైతే రెడ్ క్రాస్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారని అర్థమైందో
అప్పుడు మీరు పని చేయనక్కర్లేదు, స్వచ్ఛందమే. కావాలంటే వాక్కి వెళ్ళొచ్చు, మీరు వాష్రూమ్కి వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళొచ్చు. ఇలాంటివన్నీ కూడా మీరు ఫ్రీగా చేయొచ్చు. ఐ మీన్ ఎవరు మిమ్మల్ని ఆపరు. సో మీరు యూ క్యాన్ క్యారీ అని చెప్పి ఆ జైలు అధికారులు మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడు అర్థమైంది వీళ్ళకి, మండేలా వాళ్ళకి, సంథింగ్ ఈజ్, ఏదో క్రావ్ అవుతుంది. రెడ్ క్రాస్ అని తెలియదు వీళ్ళకి. అంటే రెడ్ క్రాస్ వాళ్ళు వీళ్ళ కోసం ఫైట్ చేస్తారు, అంటే వీళ్ళకున్న హక్కుల కోసం, వీళ్ళ మీద జరిగే అన్యాయం మీద, వీళ్ళ మీద జరిగే హ్యూమిలియేషన్ మీద ఫైట్ చేస్తారన్నమాట. సో వాళ్ళు క్వశ్చన్ చేస్తారని చెప్పి ఈ జైలు అధికారులు వీళ్ళకి కొంచెం వెసులుబాట్లు కలిగించడం మొదలుపెట్టారు. వర్ యూ అలౌడ్ విజిటర్స్, కింగ్ గారు క్వశ్చన్ అడుగుతున్నారు. మీరు జైల్లో ఉన్నప్పుడు విజిటర్స్ని ఎలా చేశారంటే మిమ్మల్ని చూడడానికి ఎవరైనా రానిచ్చేవాళ్ళ అని. ఎస్, వీ ఆర్ అలౌడ్ విజిటర్స్ ఎట్ ఫస్ట్, 1 visitor every 6 months. Every 6 months your close family, your wife or your children or your brothers, but nobody outside that family as now already defined. ఎస్ ఫస్ట్లో ఎలా చేశారు, 6 నెలలకు ఒకరు రావచ్చు. ఎవరంటే ఫ్యామిలీ నుండి బ్రదరు, సన్ను, వైఫ్, పేరెంట్స్, సో ఎవరైనా సరే రావచ్చు. బట్ అవుట్ ఆఫ్ ఫ్యామిలీ మాత్రం ఎవరు రాకూడదు. ఫ్యామిలీ మెంబర్ ఒకళ్ళు 6 నెలలకు ఒకసారి మమ్మల్ని విజిట్ చేయడానికి పర్మిషన్ ఉండింది. వాట్ కెప్ట్ యూ గోయింగ్, మీరు జైలు జీవితాన్ని ఎలా గడిపారు అనేది నెక్స్ట్ క్వశ్చన్. మండేలా గారు చెప్తున్నారు, వెల్ I was in prison with highly capable men, some of whom had the highest educational qualifications, who had obtained their degrees overseas, and men who were widely travelled, and it was a real pleasure and inspiration to sit down and get to talk to them. And then secondly, we were able to read very good literature. నాకు బాగానే గడిచిందండి, ఎందుకంటే నాతో పాటు ఉన్న వాళ్ళందరూ చాలా ఎడ్యుకేటెడ్ పర్సన్, దేశ విదేశాలు చదువుకుని వచ్చారు, దేశ విదేశాలు ప్రయాణించి వచ్చారు. అంటే వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో కలిసి కూర్చోవడం, వాళ్ళు చెప్పిన మాటలు విని ఇవన్నీ కూడా మాకు ప్రెజర్గాను, అంటే ఆనందంగా గాను అండ్ ఇన్స్పిరేషన్గా ఉండేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ బాగానే గడిచిందని చెప్పడానికి లిటరేచర్ బుక్స్ ఇచ్చేవాళ్ళు. న్యూస్ పేపర్స్ ఎలా చేయరు, బయట విషయాలు తెలుస్తాయి కాబట్టి, అందుకని పుస్తకాలు ఇస్తారు చదువుకోవడానికి జైల్లో. ఆ పుస్తకాలు చదివాము మేము. దాంతో జైలు జీవితం నాకు బాగానే గడిచింది. బట్ బయటికి వెళ్తలేదు అనే ఒక ఫీలింగ్ తప్పితే బాగానే ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. దానికి కింగ్ గారు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు. ఆఫ్టర్ ఏ వైల్ దే లెట్ యూ హ్యావ్ బుక్స్ అండ్ స్టఫ్. Yes, literature such as Tolstoy's War and Peace and other classics, Grapes of Wrath, and we were able to enjoy ourselves, especially me, with biographical works and history. అంటే మీకు పుస్తకాలు ఇచ్చారా చదవడానికి అని అడుగుతున్నారు కింగ్. మండల ఎస్ ఇచ్చారు. టాల్స్టాయ్ గారి వార్ అండ్ పీస్ బుక్ కానీ, సో గ్రేప్స్ ఆఫ్ రాత్ బుక్, ఇలాంటి పుస్తకాలు ఇచ్చారు. ఎస్పెషల్లీ నాకు అలాంటి పుస్తకాలు చదవడం అంటే బాగా ఇష్టం. ముఖ్యంగా ఆటోబయోగ్రఫీస్ చదవాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నేను చదివేవాడిని అని సమాధానం ఇచ్చారు మండేలా. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు కింగ్. యూ టోల్డ్ మీ వెన్ వీ వర్ ఎట్ యువర్ హోమ్ దట్ ప్రిజన్ వాజ్ నాట్ ఎ వేస్ట్, దట్ యు యూజ్ ద టైమ్, ఎక్స్ప్లెయిన్. సో ఒకసారి మిమ్మల్ని మీ సౌత్ ఆఫ్రికాలో కలిసినప్పుడు మండేలా గారు జైల్లో టైం నాకు వేస్ట్ అవ్వలేదు అని చెప్పారు మీరు ఒకసారి. సో అది జనరల్గా జైలుకి వెళ్తే టైం వేస్ట్ అయినట్టు. ఒక 10 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించారనుకోండి, 10 ఏళ్ళ టైం లైఫ్లో వేస్ట్ అయింది కదా. సో మీరు జైల్లో ఉన్న టైంని నేను వాడుకున్నాను, జైల్లో ఉన్న టైంని నేను సద్వినియోగపరచుకున్నాను, నాకు టైం వేస్ట్ కాదు అని ఒకసారి చెప్పారు నాకు. నేను మీ పర్సనల్గా కలిసినప్పుడు. ఇప్పుడు ఇంటర్వ్యూలో దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా అని అడిగారు. దట్ ఈస్ ట్రూ. Well, especially for those of us who lived in single cells, you had the time to sit down and think, and we discovered that sitting down just to think is one of the best ways of keeping yourself fresh and able to address the problems facing you. And you had the opportunity also of examining your past. You could stand away from yourself in the past and examine whether your behavior was befitting to a person who tried to serve society. And there are many cases in which I felt ashamed of myself. ఎస్, ఏ విధంగా నాకు జైలు జీవితం హెల్ప్ అయిందంటే నా పాస్ట్ని ఒకసారి తరచి చూసుకున్నా, నాలో ఉన్న మైనస్ పాయింట్స్ ఏంటి, నేను సమాజానికి ఎలాంటి సర్వ్ చేయగలను, ఎలాంటి అవకాశాలు నాకున్నాయి, ఒక పర్సన్గా నా బిహేవియర్స్ ఎలా సరిగ్గా ఉన్నాయా లేదా, సమాజంలో సెట్ అయ్యేలాగా నా బిహేవియర్ ఉందా లేదా అని నన్ను నేను చదువుకోవడానికి
నన్ను నేను ఇంట్రాస్పెక్ట్ చేసుకోవడానికి, నన్ను నేను స్టడీ చేసుకోవడానికి, నా గురించి నన్ను నేను రియలైజ్ అవ్వడానికి నాకు జైలు జీవితం పనికొచ్చింది. కింగ్. సో నెల్సన్ మండేలా ఈజ్ ఇన్ ప్రిజన్, హీఈస్ యూజింగ్ ద టైమ్. వాట్ డిడ్ యూ లుక్ బ్యాక్ టు సే ఐ డిడ్ రాంగ్? ఓకే, మీరు నెల్సన్ మండేలా గారు ప్రిజన్లో ఉన్నప్పుడు టైం ఉపయోగించుకున్నారు, వేస్ట్ చేయలేదు అంటున్నారు. సరే, ఒకసారి మీ పాస్ట్ని చూసుకుంటే మీరు తప్పు చేసిన సందర్భం ఏమైనా ఉందా? మీరు ఏదైనా తప్పు చేశాను నేను అని అనుకుంటున్న సందర్భం ఏదైనా ఉందా అని అడుగుతున్నారు. మండేలా గారు ఆన్సర్, వెల్ వెన్ ఐ కేమ్ టు జోహాన్స్బర్గ్ ఫ్రమ్ ద కంట్రీ సైడ్ ఐ న్యూ నో బడీ బట్ మెనీ స్ట్రేంజర్స్ వర్ వెరీ కైండ్ టు మీ. ఐ దెన్ వాజ్ డ్రాగ్డ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ దెన్ సబ్సిక్వెంట్లీ ఐ బికేమ్ ఎ లాయర్. I became so busy that I never thought about the people who were so kind to me, who made life bearable for me. But it was when I was in prison, when I had the opportunity to sit down and think, that I felt that I did something inexcusable. Somebody who is unable to acknowledge hospitality when nobody knew you, and that people went out for their way to be kind to you. For me, when I became a liar, to have forgotten about them was something that was painful to me. ఎస్ నేను కూడా లైఫ్లో తప్పు చేశానని సందర్భం ఏంటంటే ఆయన చెప్తున్నారు, మండేలా గారు చెప్తున్నారు, నా స్వస్థలం ఒక పల్లెటూరు నుండి నేను జోహాన్స్బర్గ్ వచ్చా. జోహాన్స్బర్గ్ అంటే ఒక సిటీ అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఎవరు నాకు తెలీదు, కంప్లీట్గా వాళ్ళందరూ స్ట్రేంజర్స్ అనమాట. నేనెవరో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు నన్ను ఆదరించారు, చక్కగా చూసుకున్నారు, నాకు సపోర్ట్ చేశారు, నాకు అండగా నిలబడ్డారు. బట్ ఎప్పుడైతే లాయర్ని అయ్యానో నేను వీళ్ళందరి గురించి ఏం ఆలోచించలేదు, వీళ్ళందరూ ఏం చేయలేదు, నేను వాళ్ళని మర్చిపోయాను అనమాట. సో యాక్చువల్గా మనిషి ఎప్పుడు కూడా తనకి సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు. కానీ నేను మర్చిపోయి చాలా తప్పు చేశాను. జైల్లో కూర్చొని ఆలోచిస్తే నాకు అర్థమైంది, ఇది నేను చేసిన తప్పు ఇదని చెప్పి నాకు అర్థమైంది. సో అది నేను లైఫ్లో అన్ఎక్స్క్యూజబుల్, క్షమించడానికి తప్పు ఒకటి చేశానంటే అదేంటంటే నాకు సహాయంగా నిలబడ్డా, నాకు సపోర్ట్గా నిల్చున్న వాళ్ళని మర్చిపోవడం, వాళ్ళని నేను పట్టించుకోకపోవడం, ఆ తప్పు నేను చేశానని ఇప్పటికి కూడా చాలా ఫీల్ అవుతున్నాను అన్నారు. విల్ స్టాప్ హియర్, నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం మిగతా లెసన్. టిల్ దెన్ థ్యాంక్ యూ అండ్ జై భారత్.